భూమిపై ఒక రోజుకు ఖచ్చితంగా 24 గంటలు కాదని లేదా మనం రోజూ వాడే క్యాలెండర్ కేవలం ఒక ప్యాచ్ వర్క్ అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? హ్మ్, బహుశా నమ్మకపోవచ్చు. కానీ భౌగోళిక శాస్త్రం ప్రకారం అదే నిజం. అవును. ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని మనం చూడబోతున్నాం. ముఖ్యంగా టీజీపీఎస్సీ లాంటి అత్యంత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కేవలం వాస్తవాలను బట్టి పట్టడం కాకుండా వాటి వెనుక ఉన్న ఆ లాజిక్ను అంటే భౌగోళిక కారణాలను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు పరీక్షల సరళి పూర్తిగా మారిపోయింది గదా. నేరుగా అడిగే ప్రశ్నల కాలం పోయింది. ఇప్పుడంతా అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి. కరెక్ట్. పగలు, రాత్రి, సంవత్సరాలు, ఋతువులు ఇవన్నీ కేవలం సిలబస్లోని పదాలు కావు, మన సమయాన్ని నిర్దేశించే అద్భుతమైన ప్రక్రియలు. సరే, ముందుగా బేసిక్ పాయింటుతో ఈ విశ్లేషణ ప్రారంభిద్దాం. భూమి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు కదా, మనం భూభ్రమణం లేదా రొటేషన్ అంటాం. అవును. ఈ కదలిక వల్లే మనకు ప్రతిరోజు పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. సూర్యుని కాంతి పడే వైపు పగలు, ఆ చీకటిగా ఉండే అవతలి వైపు రాత్రి ఉంటాయి. దీన్నే మనం దైనందిన గతి అంటాము. అంటే రోజువారీ మోషన్ అన్నమాట. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. కానీ ఒక రోజుకు ఖచ్చితంగా 24 గంటలు పడుతుందనేది నిజం కాదు అని మీరింతకుముందు అన్నారు. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. చూడండి, ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. భూమి తన చుట్టూ తాను ఒక పూర్తి భ్రమణం చేయడానికి, అంటే 360 డిగ్రీలు తిరగడానికి ఖచ్చితంగా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. ఓహో, అంటే 24 గంటల కంటే 4 నిమిషాలు తక్కువే అన్నమాట. అవును. విశ్వంలో సుదూరంగా ఉన్న నక్షత్రాల ఆధారంగా లెక్కించే ఈ ఖచ్చితమైన సమయాన్ని మనం సిడిరియల్ దినం లేదా నక్షత్ర దినం అంటాము. కానీ సూర్యుడిని ఆధారంగా చేసుకుని లెక్కించేది సౌరదినం. అది మాత్రం ఖచ్చితంగా 24 గంటలుంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడొక లాజికల్ ప్రశ్నొస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాలు పట్టినప్పుడు మళ్ళీ ఆ 4 నిమిషాల అదనపు సమయం ఎందుకు పడుతోంది? సూర్యుడైనా నక్షత్రాలైనా ఒకేలా కనిపించాలి కదా మనకి. ఇక్కడే అసలైన పాయింటుంది. భూమి కేవలం తన చుట్టూ తాను తిరగడమే కాదు, అదే సమయంలో సూర్యుని చుట్టూ తన కక్షలో కొద్దిగా ముందు కూడా వెళ్తుంది కదా. పరిభ్రమణం అంటారు దాన్ని. అవును, కరెక్ట్. ఒక రోజులో భూమి తన కక్షలో దాదాపు 1 డిగ్రీ ముందుకు వెళ్తోంది. కాబట్టి 23 గంటల 56 నిమిషాలకు భూమి ఒక పూర్తి రౌండ్ వేసినప్పటికీ అదే కక్షలో కొంచెం ముందుకు వెళ్లడం వల్ల సూర్యుడు మళ్ళీ సరిగ్గా నడినెత్తిమీదకు రాడు, అంతేనా? ఎగ్జాక్ట్గా. సూర్యుడిని మళ్ళీ నేరుగా ఎదుర్కోవాలంటే భూమి తన అక్షంపై ఇంకో 1 డిగ్రీ అదనంగా తిరగాల్సొస్తుంది. ఆ 1 డిగ్రీ అదనంగా తిరగడానికే ఖచ్చితంగా ఈ 4 నిమిషాల సమయం పడుతుంది. అబ్బా, ఎంత ఆసక్తికరమైన మెకానిజం ఇది! అందుకే మన గడియారాల్లో ఒక రోజు అంటే 24 గంటలు ఉంటుంది అనమాట. టీజీపీఎస్సీ స్టేట్మెంట్ ప్రశ్నలలో ఈ 4 నిమిషాల వ్యత్యాసం గురించి అడిగే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా. సరే, ఒక రోజును ఎలా కొలుస్తామో చూశాం కదా. ఇప్పుడు క్యాలెండర్లోని ఒక సంవత్సరాన్నెలా కొలుస్తామో చూద్దాం. భూమి సూర్యుని చుట్టూ ప్రయాణించడాన్ని భూపరిభ్రమణం లేదా రెవల్యూషన్ అంటారు. దీనికి 365 రోజులు మరియు 6 గంటల సమయం పడుతుందని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అవును. ఆ మిగిలిపోయిన 6 గంటలను 4 సంవత్సరాల పాటు కూడితే 24 గంటలొస్తుంది. కాబట్టి ప్రతి 4వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఒక రోజును అదనంగా కలుపుతాం. దాన్నే మనం లీప్ సంవత్సరం అంటాం. కానీ నాకో డౌట్, సృష్టిలో ఏదీ అంత పర్ఫెక్ట్గా రౌండ్ ఫిగర్గా ఉండదు కదా. నిజంగా ఖచ్చితంగా 6 గంటలే పడుతుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. భౌగోళిక శాస్త్రాన్ని ఇలాగే లాజికల్గా చూడాలి. వాస్తవానికి భూమికి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు మరియు ఖచ్చితంగా 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు మాత్రమే పడుతుంది. అంటే 6 గంటల కంటే తక్కువే. మనం క్యాలెండర్ సౌలభ్యం కోసం దాన్ని 6 గంటలుగా రౌండ్ ఫిగర్ చేసేశామన్నమాట. అవును. అంటే ప్రతి సంవత్సరం మనం సుమారు 11 నిమిషాల సమయాన్ని క్యాలెండర్కు ఎక్కువగా కలిపేస్తున్నాం. ఈ 11 నిమిషాలు చూసేందుకు చిన్నగానే అనిపించవచ్చు, కానీ 100 సంవత్సరాలు గడిచేసరికి ఇది చాలా పెద్ద తేడా అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ.
100 సంవత్సరాలకు ఇది దాదాపు 30 రోజుగా మారుతుంది. ఓహో, అంటే ప్రతి 100 ఏళ్లకోసారి మనం క్యాలెండర్లో ఉండాల్సిన దానికంటే ఒకరోజు ముందుకు వెళ్ళిపోతామన్నమాట. మరి ఈ లోపాన్ని ఎలా సరిచేస్తున్నారు? క్యాలెండర్ మొత్తం తప్పైపోతుంది కదా. అందుకే మన గ్రెగోరియన్ క్యాలెండర్లో ఒక శతాబ్దపు నియమం అంటే సెంచురీ రూల్ ఒకటి పెట్టారు. సాధారణంగా 4 చేత భాగించబడే ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది కదా. అవును, 2004, 2008 అలా. కానీ శతాబ్దపు సంవత్సరాలు అంటే 1700, 1800, 1900 లాంటివి 4 చేత భాగించబడినా కూడా అవి లీప్ సంవత్సరాలు కావు. నిజంగానా? ఇది చాలామందికి తెలియని విషయం. అవును, వాటిలో కేవలం 400 చేత భాగించబడేవి మాత్రమే. ఉదాహరణకు 1600, 2000 లాంటివి మాత్రమే లీప్ సంవత్సరాలు. మనం ప్రతి సంవత్సరం అదనంగా కలుపుతున్న ఆ 11 నిమిషాల లోపాన్ని సరిచేయడానికే ఈ రూల్ వాడతారు. అబ్బా, సూపర్ లాజిక్! టీజీపీఎస్సీ ప్రిపరేషన్లో కేవలం లీప్ సంవత్సరం అని చదివి వదిలేయకుండా ఈ సెంచురీ రూల్ వెనుకున్న అసలు కారణాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నిజమే. క్యాలెండర్లో ఫిబ్రవరికి మాత్రమే ఎందుకు ఈ అదనపు రోజు కలుపుతారు అనేది కూడా ఆసక్తికరమే. ప్రాచీన రోమన్ క్యాలెండర్ల ప్రకారం మార్చి నెలతో సంవత్సరం ప్రారంభమయ్యేది. కాబట్టి ఫిబ్రవరి అనేది వాళ్లకు సంవత్సరంలో చివరి నెల. అవును, ఆ చిట్టచివరి నెలలోనే ఈ సర్దుబాట్లన్నీ చేశారు వాళ్ళు. సరే, సంవత్సరాలు ఎలా మారుతున్నాయో చూశాం. కాని కేవలం సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మాత్రమే మనకు ఋతువులు అంటే సీజన్స్ మారిపోకదా. ఇక్కడే మనం అక్షాంశపు వంపు గురించి అంటే యాక్సియల్ టిల్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. భూమి తన కక్ష్యాతలానికి 66.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది, లేదా నిలువు అక్షం నుండి చూస్తే 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ వంపు వల్లే భూమిపై సూర్యకిరణాల పంపిణీ మారుతుంది. అంటే కిరణాలు ఎక్కడ పడుతున్నాయి అన్నది ముఖ్యం కాదు, ఏ కోణంలో పడుతున్నాయి అన్నదే ముఖ్యమన్నమాట. అవును. దీని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో పోల్చవచ్చు కదా. మన ఇండ్లపైన సోలార్ ప్యానెల్స్ అమర్చేటప్పుడు ఇంజనీర్లు వాటిని ఎప్పుడూ ఫ్లాట్గా కాకుండా ఒక యాంగిల్లో వంచి ఉంచుతారు కదా. కరెక్ట్. ఎందుకంటే సూర్యకిరణాలు నేరుగా పడినప్పుడే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ శక్తి కేంద్రీకృతమై అత్యధిక విద్యుత్ వస్తుంది. అవును, ఒకవేళ కిరణాలు ఏటవాలుగా పడితే ఆ కాంతి ఎక్కువ స్థలంలో వ్యాపించి దాని పవర్ తగ్గిపోతుంది. అచ్చం ఇదే లాజిక్ భూమికి కూడా వర్తిస్తుంది కదా. ఎగ్జాక్ట్గా చెప్పారు. భూమధ్యరేఖ వద్ద అంటే ఈక్వేటర్ దగ్గర సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు దాదాపు నిలువుగానే పడతాయి. అందుకే అక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. కాని భూమి వంగి ఉండటం వల్ల ధృవాల వైపు అంటే పోల్స్ వైపు వెళ్లే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. అంటే ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు కిరణాలు ఉత్తర ధ్రువంలోకి నేరుగా ప్రవేశిస్తాయి. అవును. అప్పుడు ఆర్టిక్ వలయం దాటిన నార్వే లాంటి దేశాల్లో 6 నెలల పాటు అసలు సూర్యాస్తమయమే జరగదు. దీన్నే మనం మిడ్ నైట్ సన్ అంటాము. 6 నెలలు పగలు ఉండటం వినడానికి థ్రిల్లింగ్గా ఉన్నా అక్కడ నివసించే మనుషుల జీవ గడియారం అంటే సర్కేడియన్ రిథంపై ఇది చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది కదా. నిద్రలేమిలాంటి సమస్యలొస్తాయి. ఖచ్చితంగా. భూమి యొక్క ఆ చిన్న 23.5 డిగ్రీల వంపు మనుషుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. అవును. ఇక ఈ వంపు మరియు పరిభ్రమణం రెండూ కలిసి మనకు ఋతువులను ఎలా సృష్టిస్తున్నాయో చూద్దాం. దీనికి సంబంధించిన 4 కీలకమైన తేదీలున్నాయి. అభ్యర్థులు మ్యాప్ను మైండ్లో ఊహించుకుంటూ వీటిని వినాలి. సరే, మొదటగా జూన్ 21. దీన్ని వేసవి అయనాంతం లేదా సమ్మర్ సాల్స్టిస్ అంటారు. ఈ రోజున ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు గరిష్టంగా వంగి ఉంటుంది. అంటే సూర్యకిరణాలు నేరుగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి కదా. ఎగ్జాక్ట్గా. మన భారతదేశం గుండా ఈ కర్కటరేఖ వెళుతుంది కాబట్టే మనకు జూన్ నెలలో అత్యంత తీవ్రమైన ఎండలుంటాయి. ఉత్తర అర్ధగోళంలో ఇదే అత్యంత పొడవైన పగలు ఉండే రోజు కూడా. ఈ తీవ్రమైన ఎండల వల్లే భూభాగం బాగా వేడెక్కి ఆ హిందూ మహాసముద్రం మీదుగా వీచే ఋతుపవనాలను అంటే మాన్సూన్స్ను మనవైపు ఆకర్షిస్తుంది కదా. అవును. ఆ విధంగా చూసుకుంటే మన దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జూన్ 21 యొక్క భౌగోళిక స్థానం చాలా చాలా ముఖ్యం. గ్రేట్ కనెక్షన్ ఇదే. ఇక దీనికి ఖచ్చితంగా 6 నెలల తర్వాత వచ్చే డిసెంబర్ 22
దీన్ని శీతాకాల అయనాంతమంటారు కదా. అవును, వింటర్ సోల్స్టిస్. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ సగం ప్రయాణం పూర్తి చేసింది కాబట్టి దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వంగి ఉంటుంది. సూర్యకిరణాలు దక్షిణాన ఉన్న మకర రేఖ మీద, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద నేరుగా పడతాయి. ఓహో, అంటే ఇప్పుడు అంటార్కిటికాలో 6 నెలల పగలు మొదలవుతుందన్నమాట. కరెక్ట్. అందుకే దక్షిణార్ధగోళంలో ఉన్న ఆస్ట్రేలియా లాంటి దేశాలకు డిసెంబర్లో వేసవికాలముంటే మనకు ఇక్కడ చలికాలముంటుంది. ఇక ఈ 2 అయనాంతాల మధ్యలో వచ్చే మరో 2 తేదీలు ఉన్నాయి, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. అవును, భూమి ప్రయాణించే క్రమంలో ఈ 2 రోజుల్లో ఏ ధ్రువమూ సూర్యుని వైపు వంగి ఉండదు. దీనివల్ల సూర్యకిరణాలు ఖచ్చితంగా ఈక్వేటర్పై పడతాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి ఖచ్చితంగా 12 గంటల చొప్పున సమానంగా ఉంటాయన్నమాట. అందుకే వీటిని మనం విషవత్తులు లేదా ఈక్వినాక్సిస్ అంటాము కదా. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ దగ్గర టీజీపీఎస్సీ పరీక్షల్లో ఒక ట్రాప్ ఉంటుంది. చూడండి, పగలు రాత్రి ఏర్పడటానికి కారణం భూభ్రమణం. కానీ పగలు రాత్రి సమయాల్లో హెచ్చుతగ్గులు రావటానికి మరియు ఋతువులు ఏర్పడటానికి కారణం భూపరిభ్రమణం మరియు అక్షాంశపు వంపు. అవును, ఈ సూక్ష్మ భేదాన్ని అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఖచ్చితంగా. సరే, భూమి కదలికలను తెలుసుకున్నాం. ఇప్పుడు మన విశ్లేషణలో చివరి మరియు బహుశా అత్యంత లాజికల్ అంశానికి వద్దాం. సమయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా సమన్వయం చేస్తున్నారు? ఇక్కడే మనం రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ గురించి మాట్లాడుకోవాలి. భూమి యొక్క గోళం కాబట్టి దాని చుట్టుకొలత 360 డిగ్రీలుగా విభజించబడింది కదా. అవును. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంటే 360 డిగ్రీలను 24 గంటలతో భాగిస్తే భూమి ఒక గంటలో ఖచ్చితంగా 15 డిగ్రీలు తిరుగుతుంది. పర్ఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే భూమిపై ప్రతి 15 డిగ్రీల రేఖాంశానికి 1 గంట సమయం మారుతుంది. సమయాన్ని కొలవడానికి మనం 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం. దీన్నే గ్రీన్విచ్ రేఖ అంటారు కదా. అవును, ప్రైమ్ మెరిడియన్. ఇక్కడ నుండి తూర్పువైపు వెళితే సమయం కలుపుకోవాలి, అంటే ముందుకు వెళుతుంది. పశ్చిమం వైపు వెళితే సమయం తీసివేయాలి, అంటే వెనక్కి వెళుతుంది. ఈ సూత్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కదా. 2 వ్యక్తులు లండన్లోని గ్రీన్విచ్ నుండి బయల్దేరి ఒకరు తూర్పుకు మరొకరు పశ్చిమానికి ప్రయాణించారనుకుందాం. ఇద్దరూ భూమికి సరిగ్గా అవతలి వైపున్న 180 డిగ్రీల రేఖాంశం దగ్గర కలుసుకుంటే ఏమవుతుంది? తూర్పుకు వెళ్లిన వ్యక్తి ఘడియారం 12 గంటలు ముందుకు వెళితే పశ్చిమానికి వెళ్లిన వ్యక్తి ఘడియారం 12 గంటలు వెనక్కి వెళుతోంది. అంటే ఇద్దరూ ఒకేచోట నిలబడినప్పటికీ వారి మధ్య ఏకంగా 24 గంటల, అంటే ఒక పూర్తిరోజు వ్యత్యాసం ఉంటుంది. అబ్బా, మైండ్ బ్లోయింగ్ కదా ఇది. అందుకే ఈ కన్ఫ్యూజన్ను నివారించడానికి శాస్త్రవేత్తలు ఆ 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా, అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్గా నిర్దేశించారు. అవును, ఈ రేఖ ప్రపంచానికి ఒక రీసెట్ బటన్ లాంటిది. ఇక్కడ క్యాలెండర్లో రోజు మారుతుంది. తూర్పు నుండి పశ్చిమానికి ఈ రేఖను దాటితే ఒక రోజును కలుపుకోవాలి, పశ్చిమం నుండి తూర్పుకు వెళితే ఒక రోజును తీసివేయాలి. ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించాలి. అన్ని రేఖాంశాలు మ్యాప్లో నిలువుగా తిన్నగా ఉంటే ఈ దినరేఖ మాత్రం ఎందుకు జిగ్జాగ్గా వంకర్లు తిరుగుంటుంది? ఏంటంటే దీని వెనుక ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంను సాల్వ్ చేసే లాజిక్ ఉంది. ఒకవేళ ఈ రేఖ పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ద్వీపదేశాల మధ్య గుండా తిన్నగా వెళితే ఒకే దేశంలో ఒకవైపు సోమవారం మరోవైపు మంగళవారం ఉంటుంది. ఎగ్జాక్ట్గా. అలా ఒకే దేశంలో 2 రోజులు ఉంటే పరిపాలన, వాణిజ్యం కష్టం గదా. అందుకే భూభాగాలను కత్తరించకుండా కేవలం సముద్ర జలాల మీదుగా మాత్రమే వెళ్లేలా ఈ రేఖను ఉంచారు. ఓహో, ఒక ఊహాత్మక గీత వెనుక ఇంత ప్రాక్టికల్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. ఈరోజు మనం పగలు, రాత్రి, సంవత్సరాలు మరియు తేదీల వెనుక ఉన్న సంక్లిష్టమైన మెకానిజంను చాలా స్పష్టంగా చూశాం. అవును, భౌగోళిక దత్తాంశాలను ఇలా పరిశీలిస్తే భూమి కదలికలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో అర్థమవుతుంది. టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఏ కోణంలో ప్రశ్న వచ్చినా విశ్లేషణాత్మకంగా జవాబు రాసేందుకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చలో మనం చూసింది ఒకటే, మన ప్రపంచం అత్యంత సున్నితమైన భౌగోళిక సమతుల్యత మీద ఆధారపడి ఉంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చెప్పండి. ఒకవేళ భూమి తన కక్షలో
ఆ 23.5 డిగ్రీలు వంగి ఉండకుండా ఖచ్చితంగా నిటారుగా అంటే 0 డిగ్రీ టిల్టుతో ఉండి ఉంటే ఏమయ్యేది? అలా జరిగి ఉంటే భూమిపై అసలు ఋతువులే అంటే సీజన్స్ ఏవి ఉండేవి కావు. అవును, భూమధ్యరేఖ వద్ద ఎప్పుడూ ఎండలు మండిపోతుండేవి, ధృవాల వద్ద శాశ్వతమైన చలి ఉండేది. సంవత్సరమంతా ఒకే రకమైన వాతావరణముంటే మన భారతదేశంలోకి అసలు ఋతుపవనాలే వచ్చేవి కావు కదా. నిజమే, ఋతుపవనాలు లేకపోతే మన వ్యవసాయం దెబ్బతింటుంది. మన వ్యవసాయం, పండుగలు, సంస్కృతులు, చివరికి వ్యవసాయం ఆధారంగా ఏర్పడిన మన నాగరికతే బహుశా ఉనికిలో ఉండేది కాదేమో. మన మొత్తం అస్తిత్వం కేవలం ఒక చిన్న 23.5 డిగ్రీల వంపుపైనే ఆధారపడి ఉంది. అబ్బా, వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇది ఎంత అద్భుతమైన విషయమో ఒకసారి మీరే ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన లోతైన విశ్లేషణలో కలుద్దాం.